వెల్కమ్ ఫ్రెండ్స్. చదువులో ఫ్రెండ్షిప్ గురించి, డిస్కషన్ గురించి, టీం వర్క్ గురించి మాట్లాడుతున్నాం మనం. చాలా ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన స్టోరీ చదివాను. మీరు ఆ స్టోరీ అనేకసార్లు చదివి ఉంటారు, అయితే దాని ఎక్స్టెన్షన్ చదివి ఉండరు. ఫ్రెండ్స్లో కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొద్దిగా వీక్ ఫీలింగ్స్ ఉంటారు, కొంతమందికి ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటాడు, ఒకటికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకటి సైన్స్ స్ట్రాంగ్గా ఉంటాడు. మా పక్కనింటి అమ్మాయి ఇదివరకు చెప్పేది, ఆమెకు సోషల్ చాలా ఇంట్రెస్ట్ అని. మీకు ఎప్పుడన్నా సోషల్ కావాలంటే పిల్లలకి చెప్తానండి అని చెప్పేది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం చిన్నప్పుడు చదివేవాళ్ళం హెయిర్ అండ్ ది టార్టాయిస్ అని బ్రహ్మాండమైన కథ. ఒక కుందేలును తాబేలు పందెం పెట్టుకున్నాయట. అవి నిజ జీవితంలో నిజంగా జరుగుతుందా కాదా అనేది వేరే విషయం. ఇట్లాంటి వాటిని పారాబుల్స్ అంటాం. అంటే పిల్లి పేరుతోటో ఎలక పేరుతోటో చెప్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాన్ని మనం మనుషులుగా తీసుకుని దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలనే దాని గురించి ఈ పారాబుల్స్ అనేవి డెవలప్ చేస్తుంటారు. మీరు వినే ఉంటారు. ఒకసారి ఈ కుందేలు మామూలుగా కొంతమంది చూస్తుంటారు, మామూలుగా నిజం కుందేలు చూడకపోయినా సినిమాల్లోనన్నా కార్టూన్లోనన్నా చూస్తుంటారు. చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, క్యారెట్స్ అంటే ఇష్టం అని. అదే తాబేలును కూడాను మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము. నిజం తాబేలు కొంతమంది చూస్తుండొచ్చు, చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. ఇవి రెండు అసలు ఎందుకు పందెం పెట్టుకుంటాయనేది మనకు అనవసరం. కథాని గమనానికి వెళ్తే వాళ్ళు మనుషులు అనుకుంటే ఇవి రెండు పందెం పెట్టుకున్నాయట. ఆ తాబేలు ఎట్లాగో బాగా స్లోగా నడుస్తుంది, గెలిచేది ఎలాగో నేనే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కుందేలు హాయిగా చెట్టు కింద నిద్రపోయిందట. తాబేలు తన పని చేసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిందట. ఈ లోపల కుందేలు, అరే ఏమిటి టైం అయిపోతుంది, చాలాసేపు నిద్రపోయినట్టున్నామే అని గబగబా లేచి పరిగెత్తుకుంటూ పోయిందట. ఈ లోపల ఈ తాబేలు కాస్త డెడ్ లైన్ని క్రాస్ చేసి విన్ అయిందట. సో దీన్ని ఏమన్నారు, ఎందుకు మనం అలసత్వం పనికిరాదు, పనిలో శ్రద్ధ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, పర్సివరెన్స్ ఉండాలి, నిశ్చయం ఉండాలి. ఇలా కాకుండా మనం సోమరిపోతనంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే దెబ్బతింటామని ఈ కథ నుంచి నేర్చుకోవడం. ఈ కథ ఇక్కడితో ఆగల. ఆధునిక శాస్త్రజ్ఞులు దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చారు. తాబేలు ఇంటెలిజెంట్ అయిందట. మామూలుగా రేస్ గెలిచినప్పుడు కుందేలు గెలిచింది, అబ్బాయి ఈ రూట్ కాదు వేరే రూట్లో ఈసారి పందెం పెట్టుకుందాం అందట. ఈసారి పందెం పెట్టుకున్నప్పుడు తాబేలు ఇంటెలిజెంట్గా ఏం చేసిందంటే మధ్యదోవలో ఒక కాలవ ఉండేలాగా చూసుకుంది. కుందేలు పరిగెత్తుకుంటూ ఆ కాలువ దాకా వచ్చి ఇంకా ఏం చేయాలో తెలియక ఆగిపోయింది. తాబేలు కొంచెం లేటుగా వచ్చినా ఆ లైన్ వరకు వచ్చింది, ఆ కాలువలోకి దిగింది, శుభ్రంగా గబగబా ఈత కొట్టుకుంటూ వెళ్ళి అవతల షోర్ని చేరుకుని తన గోల్ని రీచ్ అయ్యింది. సో పరిస్థితులు అడ్డం వచ్చినప్పుడు మనం ప్లానింగ్ చేసుకుని అవతలాన్ని బురిడీ కుట్టించొచ్చని ఇది ఒక కథ. ఇదైన తర్వాత ఇట్లా కాదు, మనం ఫ్రెండ్స్గా ఉందాము, లెటస్ మేక్ ఏ టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్ మిరకిల్స్. ఏమిటి మిరకిల్స్? ఎంత తొందరగా మనం రీచ్ అవుతామని పెట్టుకున్నారు. హెయిర్ మామూలుగా పరిగెత్తగలదు, కానీ మన ఇద్దరం కలిసి డిఫికల్టీ టైమ్స్లో మనం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉందామని చెప్పి ఈ ల్యాండ్ ఏరియా ఉన్నంతసేపు, అంటే నేల మీదంతా కుందేలు వీపు మీద తాబేలుని ఎక్కించుకుని పరిగెత్తుకుంటూ ఆ కాలువ ఒడ్డు దాకా వెళ్ళిందట. కాలువ దగ్గరికి రాగానే తాబేలు వీపు మీద కుందేలు ఎక్కి షోర్ని క్రాస్ చేసి వాళ్ళ డెస్టినేషన్ని రీచ్ అయినారట. ఇదే కాకుండా ఇవి రెండు ఇలా కలిసి చేయటం వల్ల రెండు కూడాను చాలా తక్కువ టైంలో వాటి డెస్టినేషన్ని రీచ్ అవ్వగలిగినాయట. ఇది మన స్టూడెంట్స్కి అన్వయించుకుంటే, నా స్టూడెంట్ డేస్లో, నా ఎంబీబీఎస్ రోజుల్లో నా మిత్రులు నాకు సహకరించబట్టి, వాళ్ళు చదువుకునే పద్ధతులు నేను నేర్చుకోబట్టి వాళ్ళ పక్కన కూర్చుని నేను కొంచెం పైకి రాగలిగాను, వాళ్ళు బాగా పైకి వచ్చారు. సో అలా మీరు కూడాను ఒకళ్ళకొకళ్ళు కొంచెం వీక్గా ఉన్న సబ్జెక్టు రెండో వాడు పక్కన వాడికి చెప్పి, స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్టు పక్కన వాడికి చెప్పి, అండ్
టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. మనం పక్కన వాడికి సహాయపడి వాడికి చక్కగా టీచ్ చేస్తే మనకి సబ్జెక్టు మీద గ్రిప్ వస్తుంది, మనకి మంచి అవగాహన వస్తుంది అనేది చాలా సింపుల్ విషయం. అలా మీరు కంబైన్డ్ స్టడీస్ చేసుకుని, కంబైన్డ్ స్టడీస్ అంటే చాలామంది చూస్తుంటాం మనం, రాత్రి 11 వరకు ఏదో కబుర్లు చెప్పుకోవడం, ఒరే పదరా టీకి పోయిద్దాం అంటే మళ్ళీ టీకి పోయి రావడం, మళ్ళీ వచ్చి పడుకోవడం కాకుండా చదివిన సబ్జెక్ట్ని చక్కగా మీరు అవగాహన చేసుకుని ఒకళ్ళకొకళ్ళు డిస్కస్ చేసుకుని ఒకడికి రాని సబ్జెక్టు ఇంకొకటి చెప్పి, అట్లాగే ఎవడు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నాడో వాడు మిగిలిన వాళ్ళకి చెప్పి మీరంతా కలిసి టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్ మిరకిల్స్ అన్నట్టు మంచి విజయాలను సాధించాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.